హాయ్ గైస్, వెల్కమ్ టు శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ట్రంప్ హ్యాస్ ఎగ్జిటెడ్ ఫ్రమ్ ది ప్యారిస్ అగ్రిమెంట్. ట్రంప్ పవర్లోకి రాగానే, ఈవెన్ ట్రంప్ లాస్ట్ టర్మ్లో ఉండగా కూడా 2017లో ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి బయటకు వచ్చేసారు. ఈవెన్ ఇప్పుడు రాగానే 2025లో కూడా ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి బయటకు వచ్చేసారు. ఇప్పుడు దీనివల్ల లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. క్లైమేట్ డిప్లొమసీ దెబ్బతినే ఛాన్స్ ఉంది, ఇంటర్నేషనల్ క్లైమేట్ డిప్లొమసీ. అందుకని దెర్ ఇస్ హ్యూ అండ్ క్రై గోయింగ్ ఆన్. చాలా మంది ఎన్వైరన్మెంటల్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు యుఎస్ విత్డ్రాల్ మేజర్ బ్లో ప్యారిస్ అగ్రిమెంట్ అని. ఈ వీడియోలో మనమే డిస్కస్ చేయబోతున్నాం. అంటే ఫస్ట్ అసలు ప్యారిస్ అగ్రిమెంట్ అంటే ఇప్పుడు ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి బయటికి రావడం వల్ల ఇంపాక్ట్స్ ఏముంటాయి, షార్ట్ టర్మ్ ఇంపాక్ట్స్ ఏముంటాయి, లాంగ్ టర్మ్ ఇంపాక్ట్స్ ఏముంటాయి, దెన్ వే ఫార్వర్డ్ ఏంటి, ఏం చేయాలి, నెక్స్ట్ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండాలి అనే ఈ 3 థింగ్స్ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్, ప్యారిస్ అగ్రిమెంట్ అంటే ఏంటి? 2015లో యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, UNFCCC అంటాం. 2015లో ప్యారిస్ అగ్రిమెంట్ అనేది సైన్ చేయడం జరిగింది చాలా కంట్రీస్. దీని యొక్క గోల్ ఏంటి? 1.5 డిగ్రీ సెల్సియస్ కన్నా తక్కువ టెంపరేచర్ తీసుకురావాలి మనం 2100 లోపు ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్తో పోలిస్తే, లేదా 2 డిగ్రీ సెల్సియస్ లోపు లిమిట్ చేయాలి మ్యాక్సిమం. కానీ ప్రెసెంట్ ఏం జరుగుతుంది? ప్యారిస్ అగ్రిమెంట్ ఆబ్వియస్లీ 1.5 డిగ్రీ సెల్సియస్ 2 డిగ్రీ సెల్సియస్ టార్గెట్ పెట్టింది. కానీ ప్రెసెంట్ ఆల్రెడీ ఉన్న రిపోర్ట్స్ ప్రకారం, ద స్టేట్ ఆఫ్ క్లైమేట్ రిపోర్ట్స్ విచ్ ఇస్ గివెన్ బై వరల్డ్ మెటరలాజికల్ ఆర్గనైజేషన్ ఆల్రెడీ ఏం చెప్తుందంటే 2024లోనే 1.5 డిగ్రీ సెల్సియస్ ఆల్రెడీ రీచ్ అయిపోయాయి. ఎందుకు? చాలా కంట్రీస్ ప్యారిస్ అగ్రిమెంట్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు సరిగ్గా. యుఎస్ లాంటి కంట్రీ ఇప్పుడు విత్డ్రా చేసుకుంది అంటే ఇట్ ఈస్ అగైన్ ఇంక్రీజింగ్ ద టెంపరేచర్స్ జరిగే ఛాన్స్ ఉంది. ఇది ప్యారిస్ అగ్రిమెంట్ అంటే. యుఎస్ విత్డ్రాల్ వాళ్ళు వచ్చే ఇంపాక్ట్ ఏంటి? ఇది ఫస్ట్ టైమా యుఎస్ విత్డ్రా చేసుకోవడం ఇటువంటి క్లైమేట్ అగ్రిమెంట్స్లో? కాదు, దిస్ ఈస్ ది 3rd టైమ్ యుఎస్ ఈస్ విత్డ్రాయింగ్ ఫ్రమ్ ది క్లైమేట్ అగ్రిమెంట్స్. 1997లో క్యోటో ప్రోటోకాల్ నుంచి జార్జ్ డబ్ల్యూ బుష్, ఆ టైంలో యుఎస్ ప్రెసిడెంట్ అనమాట, విత్డ్రా చేసుకున్నారు. ఈవెన్ 2017లో ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి ట్రంప్ విత్డ్రా చేసుకున్నారు. మళ్ళీ జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ రాగానే మళ్ళీ జాయిన్ అయ్యారు. మళ్ళీ అగైన్ 2025లో విత్డ్రా చేసుకున్నారు. ఇలా 3 టైమ్స్ క్లైమేట్ అగ్రిమెంట్స్ నుంచి యుఎస్ విత్డ్రా చేసుకోవాలి. దీనివల్ల ప్రెసెంట్ ఏ ఇంపాక్ట్స్ వచ్చే ఛాన్స్? ఫస్ట్, షార్ట్ టర్మ్ ఇంపాక్ట్స్ ఏంటి? ఫండింగ్ ఇంపాక్ట్స్. గ్రీన్ క్లైమేట్ ఫండ్ అని ఒక ఫండ్ ఉంటుంది, $100 బిలియన్ ఫండ్ అనమాట. ఈ ఫండ్ ఏం చేయాలంటే డెవలపింగ్ కంట్రీస్ ఆర్ స్మాల్ ఐలాండ్ కంట్రీస్కి మీరు మిటిగేట్ చేసుకోండి, అంటే మీరు క్లైమేట్కి అడాప్ట్ అవ్వండి అనే దానికి తీసుకొచ్చిన ఫండ్. ఇప్పుడు ఈ ఫండ్ $3 బిలియన్ ఇవ్వాలన్నమాట యుఎస్. కానీ అది ఆగిపోయే ఛాన్స్ ఉంటుంది. దీనివల్ల చాలా కంట్రీస్ యొక్క ఫండింగ్ ఆగిపోయి వాళ్ళు క్లైమేట్ రిలేటెడ్ ఏదైనా తీసుకోవాలి అంటే అవి తీసుకోలేదు. అది ఫస్ట్ ఇంపాక్ట్, ఫండింగ్ ఇంపాక్ట్. సెకండ్, యుఎస్ ఏం చేసిందంటే ఆయిల్ ప్రొడక్షన్ పెంచుతూ వచ్చింది. అందుకే లాస్ట్ ఇయర్ కూడా చూస్తే యుఎస్ ఇస్ ది లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ ఇన్ ద వరల్డ్ అయింది. ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తున్నారంటే కోల్ పైన ఉండే రిస్ట్రిక్షన్స్ తీసేశారు, ఆయిల్ ప్రొడక్షన్ పెంచుతానని చెప్తున్నారు. దీనివల్ల మీథేన్ ఎమిషన్స్ పెరిగి యుఎస్ నుంచి వచ్చే ఎమిషన్స్ పెరిగే ఛాన్స్ ఉంది. బికాస్ పర్ క్యాపిటల్ ఎమిషన్స్ చూస్తే యుఎస్ ఇస్ ది లార్జెస్ట్ ఎమిటర్ ఆఫ్ ది CO2 ఆఫ్ ది మీథేన్ ఇన్ ద వరల్డ్ అవుతుంది. అందుకని ఆ ఎమిషన్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. దెన్ థర్డ్, కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ అని ఉంటాయి. అంటే ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క డిఫరెంట్గా ఆ క్లైమేట్ యాక్షన్స్ తీసుకోవాలని అంటారు. ఇప్పుడు యుఎస్ లాంటి పెద్ద కంట్రీ దాని ఒక యాక్షన్ తీసుకోలేదు, ఫినాన్స్లో కానీ లేదా అడ్మినిస్ట్రేషన్లో కానీ యాక్షన్స్ తీసుకోకపోతే మిగిలిన కంట్రీస్ కూడా ఇది ఒక ఇన్స్పిరేషన్గా తయారైపోయి ఆ కంట్రీస్ కూడా బయటకు వచ్చేస్తాయి. ఆ కంట్రీస్ కూడా క్లైమేట్ ఏంటి, క్లైమేట్ అవసరం లేదు కదా, నేను మెయిన్ డెవలప్మెంట్ పైన కాన్సన్ట్రేట్ చేస్తానని చెప్తాయి. దానివల్ల గ్లోబల్ కేస్ స్టడీ అయ్యే ఛాన్స్ ఉంటుంది, యుఎస్ రాంగ్ కేస్ స్టడీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీనివల్ల గ్లోబల్ ఎమిషన్స్ పెరుగుతాయి, గ్లోబల్ వార్మింగ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇలా ఈ ఇంపాక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీంతో పాటు ఏంటంటే యుఎస్ బయటికి రావడం వల్ల మెనీ కంట్రీస్ ఆర్ లుకింగ్ యుఎస్ యాజ్ అన్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. యుఎస్ని చాలా థింగ్స్లో ఇన్స్పిరేషన్గా తీసుకుంటే దీన్ని రాంగ్ ఇన్స్పిరేషన్గా తీసుకునే ఛాన్స్ ఉంది. దీస్ ఆర్ ది ఇంపాక్ట్స్. దెన్ ఫోర్త్ ఇంపాక్ట్ ఏంటి? స్టేట్ ఆఫ్ వరల్డ్ క్లైమేట్ రిపోర్ట్ ఆఫ్ ఏషియా 2024 రిపోర్ట్ వచ్చింది. దాంట్లో ఏషియా ఈజ్ ది లార్జెస్ట్ కాంటినెంట్ విచ్ ఈస్ అఫెక్టెడ్ బై ది డిజాస్టర్స్ ఇన్ 2024, క్లైమేట్ రిలేటెడ్ డిజాస్టర్స్. ఇప్పుడు యుఎస్ విత్డ్రా చేసుకోవడం వల్ల ఎమిషన్స్ పెరిగి ఇంకా ఆ డిజాస్టర్స్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ ది ఇంపాక్ట్స్ దట్ కెన్ బి ఫెల్ట్ డ్యూ టు యుఎస్ కమింగ్ అవుట్ ఆఫ్ ది ప్యారిస్ అగ్రిమెంట్. ఇప్పుడు వే ఫార్వర్డ్ ఏంటి, ఏం చేయాలి మనం?
అని చూస్తే గ్లోబల్ సౌత్ లైక్ ఇండియా అవ్వచ్చు, చైనా అవ్వచ్చు, ఇలా యూరోపియన్ యూనియన్ అవ్వచ్చు, ఇవన్నీ ఒక లీడ్ తీసుకొని ఈ ప్యారిస్ అగ్రిమెంట్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే లాస్ట్లో చూడండి COP29 సిఓ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ 29లో బాకు అజర్బైజాన్లో జరిగితే చాలా వీక్గా జరిగింది. ఆ కన్వెన్షన్ చాలా ప్రాపర్గా జరగలేదు. అలా వీక్ అవ్వకుండా ఆ క్లైమేట్ నెగోషియేషన్స్ స్ట్రాంగ్ అవ్వాలంటే గ్లోబల్ సౌత్ లీడ్ తీసుకోవాలి. సెకండ్ ఏంటి, మనం ప్రాపర్గా మన నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అంటాం, అవి ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాలి. ఫస్ట్ ఈ కంట్రీ అలా చేస్తుంది, ఆ కంట్రీ అలా చేస్తుంది కాకుండా ప్రాపర్గా మన కంట్రీ ఏం లీడ్ తీసుకోవాలి, ద ఇంటర్నేషనలీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే, ఈవెన్ మనం కూడా పంచామృత్ కాంట్రిబ్యూషన్స్ ఇచ్చాం, ఆ పంచామృత్ కాంట్రిబ్యూషన్స్ ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తే ఆటోమేటిక్గా ఇండియా కూడా ఒక పాజిటివ్ ఎగ్జాంపుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, యుఎస్ లాగా నెగిటివ్ ఎగ్జాంపుల్ కాదు. ఇలా మనం లీడ్ తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల మల్టీలేటరల్ కాన్ఫరెన్సెస్లో అందరూ క్లైమేట్ చేంజ్ పైన ఒకే టేబుల్ మీదకి వచ్చే ఛాన్స్ ఉంది. దిస్ ఈస్ వాట్ ది కంట్రీ షుడ్ డూ పోస్ట్ యుఎస్ ఎగ్జిట్ ఫ్రమ్ ది ప్యారిస్ అగ్రిమెంట్. సో దిస్ ఈస్ వాట్ యుఎస్ ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి విత్డ్రా చేయడం వల్ల వచ్చే ఇంపాక్ట్స్ వే ఫార్వర్డ్ ఏం చేయాలి. సో థ్యాంక్ యూ సో మచ్.